భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కళాశాలలో ర్యాగింగ్ భూతం మళ్లీ కోరలు చాచింది. నగరంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా డెంటల్ కాలేజీలో సీనియర్లు పైశాచికత్వం కలకలం రేపింది. గత 6 నెలలుగా జూనియర్లను వేధిస్తూ ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్న 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. అందరినీ 6 నెలలు సస్పెండ్ చేసింది. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం నేపథ్యంలో పలువురు విద్యార్థులపై వేటు పడింది. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ బీడీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేశారని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై కేసు నమోదైంది. డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదుతో 12 మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ చెప్పారు. గత 6 నెలలుగా జూనియర్స్ ని సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. వద్దని వారిస్తే దాడులకు తెగబడినట్లు పేర్కొన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. స్టూడెంట్స్ 12 మంది ర్యాగింగ్ చేస్తున్నారని మాకు రిపోర్ట్స్ వచ్చినాయి, రిటర్న్ కంప్లైంట్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ నుంచి. దాంతో పాటు ఇంటర్న్స్ ఎవరైతే ఆపటానికి పోయారు అంటే ఫైనల్ ఇయర్ కి ఉన్న సీనియర్స్ వాళ్ళు ఆపటానికి పోతే చేయకంటారు అని చెప్తే వాళ్ళు వినక వాళ్ళతో కూడా పెట్టుకున్నారు. ఎవరు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఇంటర్న్స్ తో కూడా పెట్టుకున్నారు. అది కూడా అయిన తర్వాత మాకు తెలిసింది వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఒక ఇంటర్న్ అయితే లెఫ్ట్ ఐ మీద కొట్టారు. ఒక చిన్న పిల్లలు వచ్చి చదవటానికి వస్తే వాళ్ళందరికీ ఇట్లాంటి చేయటం చాలా తప్పు. ర్యాగింగ్ ఇస్ అన్లాఫుల్. ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని 6 నెలల జైలు శిక్ష పడే అవకాశముందని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ పై అందిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకుంటే కాలేజీ యాజమాన్యానికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ కోరారు. ఎవరైతే ఇంటర్న్స్ ని కొట్టడం వల్ల ఈ విషయం మనకి బయటకు తెలిసింది. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ దట్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అని కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంటర్ కాలేజెస్ నుంచి మొదలుకొని డిగ్రీ కాలేజెస్, ప్రొఫెషనల్ కాలేజెస్ లైక్ మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, నర్సింగ్, టెక్నికల్, ఇటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడాను ఇమీడియట్ గా వాళ్ళు దే హ్యావ్ టు బి అలర్ట్. యాంటీ ర్యాగింగ్ కమిటీ ఫామ్ చేయడము, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ప్రతి కాలేజ్ లో ఫామ్ చేసుకుని ఎక్కడెక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉంటాయో లైక్ హాస్టల్స్, వాష్రూమ్స్, దెన్ కామన్ ఏరియాస్, ఇన్ఫాక్ట్ ర్యాగింగ్ అనేది విత్ ఇన్ ద కాలేజ్ ప్రెమైసెస్ కాదు బయట జరిగినా కూడా చట్టం వర్తిస్తుంది. ర్యాగింగ్ పై కాలేజీలు కఠిన నిబంధనలు విధించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.